ఓకే వాళ్ళిద్దరిని ఓకే ఇస్తే జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదలైనాయి. ఈ జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సరస్వతి విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించడం జరిగింది. మరి ప్రకాశం జిల్లాలో గుంటూరు, విజయవాడ కార్పొరేట్ కాలేజీలకి మిన్నగా అంతకంటే ధీటుగా మరి సామాన్య విద్యార్థులతోటి అసాధారణ ఫలితాలు సాధించడం జరిగింది. మరి ఈ ఫలితాలు రాకేష్ సాయిరామ్ 98.24%, డిస్ట్రిక్ట్ సెకండ్ ర్యాంక్. కె సాయి కిరణ్ 97.45%, డిస్ట్రిక్ట్ థర్డ్ ర్యాంక్. కె గోపీచంద్ 97.40, ఎస్ ఇంద్రసేనారెడ్డి 95.32% సాధించారు. వీరు కాకుండా 90% అబోవ్ సాధించిన వారు 14 మంది, 80% పైన సాధించిన విద్యార్థులు 46 మంది. జేఈఈ మెయిన్స్ 2024 సెషన్ వాళ్ళు 98.24% వచ్చింది. కాలేజ్ స్టార్టింగ్ జాయిన్ అయ్యేటప్పుడు మెయిన్స్ గురించి పెద్దగా తెలియదు. అలాంటిది 98.024% వస్తే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. గవర్నమెంట్ స్కూల్ బ్యాక్గ్రౌండ్ ఇంత స్థాయికి చూపించారంటే దానికి మా లెక్చరర్స్ మమ్మల్ని వెంటనే అడిగించిన ఆ గణేష్ సార్, శంకర్ సార్ దానికి కారణం. మాకు ఎంత ఫైనాన్షియల్గానూ సపోర్ట్ చేశారు. ఎలాంటి జరిగినా మాకు కాదనకుండా చేసి పెట్టేవారు. నేను విజయవాడ, గుంటూరు వెళ్ళి చేరదాం అనుకుంటున్నాను. ఇక్కడ తీసుకొచ్చి మంచి పర్సెంటేజ్ తీసుకొచ్చారు. అక్కడ వెళ్ళి మంచి పర్సెంటేజ్ తెచ్చుకొని కాలేజీలో మంచి పర్సెంటేజ్ తెచ్చుకొని చదువుకున్న వాళ్ళకి అంతకంటే మంచి పర్సెంటేజ్ ఇక్కడ ఒంగోలు లోకల్ కాలేజ్ చదువుకొని తెచ్చుకోవచ్చని తెలియజేస్తున్నాను. ఇంకా 10th అయిపోయి ఇంటర్మీడియట్ మంచి కాలేజ్ చదవడానికి నాకు శ్రీ సంస్కృతి కాలేజ్ అనేది ఒక మంచి కాలేజ్ అని చాలా సాయి కదా శ్రీ సంస్కృతి విద్యా సంస్థలో చదువుతున్నాను. ఈరోజు వెళ్ళిన మెయిన్స్ చదివిలో నాకు 97.45% రావడానికి కాలేజ్ చాలా హెల్ప్ చేసింది. ఫైనాన్షియల్గా హెల్ప్ చేసింది. మా పేరెంట్స్కి ఎంతో చేదోడుగా ఉంటాయి. ఎంతో ఈ విజయానికి కారణం మా డైరెక్టర్ సార్, మా ఫ్యాకల్టీ అండ్ మా వైస్ ప్రిన్సిపల్ సార్. ఈ కాలేజ్ ఎంత మంచిదంటే ఇక్కడ జరిగే ప్రోగ్రామ్స్ వల్ల, ఇక్కడ జరిగే షెడ్యూల్ వల్ల మీరు ఖచ్చితంగా 97, 98, 99, 100% తెచ్చుకున్న అతిశయక్తి లేదు. ఇక్కడ జరిగే ప్రోగ్రామ్స్ వల్ల పిల్లాడి యొక్క స్కిల్స్ పెరుగుతాయి. నాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ కూడా స్టేట్ ఫస్ట్ తెప్పించి నాకు మా పేరెంట్స్కి ఎంతో గౌరవాన్ని ఇవ్వలేదు. ఇవి కాలేజ్ కోసం ఎంత కృషి నాకు ఈ కాలేజీ నాకు ఎంతో ఆర్థికంగా మా తల్లిదండ్రులకి సహకరించింది. ఇక ఫస్ట్లో కాలేజ్ చేరినప్పుడు నాకు అసలు జేఈఈ మెయిన్స్ కానీ కూడా తెలియదు. కానీ